మరి సానుకూలంగా స్పందించాలి. గ్రేస్ గారు గుంటూరు నుంచి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఫేస్ చేసే సమస్య గురించి అందరూ అనుకుంటున్నట్టు ఇది ఒక కాంట్రాక్ట్ వాళ్ళ సమస్య మాత్రం కాదు సార్. ఒక పేషెంట్ ని ఐసీయూలో జాయిన్ చేస్తే ఒక్క నిమిషం ఆ పేషెంట్ మీద నుంచి కన్ను పక్కకి తీస్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి సార్. పేషెంట్ కి కన్ను రెప్ప కూడా వేయకుండా పేషెంట్ చూసుకుంటా ఉండాలా. సడన్ గా పల్స్ పడిపోద్ది, సడన్ గా సాచురేషన్ పడిపోయింది, కోడ్ బ్లూ అంటారు సార్. ఒక నర్స్ ఏమో పరిగెత్తుకుంటా వచ్చి ఎమర్జెన్సీ ట్రేలు తీసుకొస్తారు, క్రాష్ కార్డులు తీసుకొస్తారు, ఇంకొకరు సిపిఆర్ ఇస్తా ఉంటారు, ఇంకొకరు ఎమర్జెన్సీ మెడిసిన్ లోడ్ చేస్తా ఉంటారు. ఒక్క పేషెంట్ ని సేవ్ చేయాలంటే ఒక ఐసీయూలో అంత సిస్టమ్ కావాలి సార్. ఈ రోజున కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని 10 మంది ఉన్న ఐసీయూకి ఒకరిని పడేసి పని చేపిస్తున్నారు సార్. ఈ రకంగా చేపిస్తుంటే ఎవరినని కాపాడాలా ఆ నర్సు? 2-3 ఒకేసారి వైటల్స్ పడిపోయినాయి సార్, ఎవరినని కాపాడాలా? ఒకరిని విడిచిపెట్టి ఒకరిని కాపాడలేక, ఒకరు చనిపోతుంటే చూస్తూ ఉండలేక, మనం చేసిన ఆ ప్రతిజ్ఞకి, మనం చేయలేకపోతున్న వృత్తి ధర్మానికి, స్టాఫ్ కొరతకి ఎంత బాధపడాలి ప్రతిరోజు. పోతున్న ప్రాణాలు మనం చేయలేకపోతున్నాం అనే బాధ అది మనుషులకి, నర్సెస్ కి అది ఇళ్ళ దాకా వస్తుంది సార్. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజున ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని ఒక 10 మందికి సార్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది సార్. అదేం చెప్తుందంటే ఒక ఐసీయూ పేషెంట్ కి ఒక స్టాఫ్ నర్స్ ఉండాలని చెప్తుంది సార్. మన ఐసీయూలకు ఒకసారి పరిశీలించండి సార్ వచ్చి. మన ఐసీయూలు ఎలా ఉన్నాయి, మన పసిపిల్లల వార్డులు ఎలా ఉన్నాయి, మన ప్రసూతి విభాగాలు ఎలా ఉన్నాయి సార్? ఎంతని చేస్తారు సార్, ఎంతని లాగుతారు. పోనీ అంత గుడ్డు చాకరీ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా జీతాలు సరిగ్గా ఇస్తున్నారా? వాళ్ళకి ఇవ్వాల్సిన సెలవులు ఇస్తున్నారా? ఆరోగ్యం పాడైపోయింది మహాప్రభు. ఒక వారం సెలవు ఏంటంటే ఆ వారం సెలవు లాస్ ఆఫ్ పే మీద తీసుకోవాలి సార్. సెలవు లేదు, లాస్ ఆఫ్ పే. ఉన్న డబ్బులు మందులకే పెట్టాలా? లాస్ ఆఫ్ పే వల్ల డబ్బులు పోగొట్టుకొని ఏడవాలా? ఆరోగ్యం కుళ్ళి కృషించిపోతున్నా అలాగే ఉద్యోగాలు చేసుకుంటా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ఉద్యోగాలు చేస్తున్నారు సార్. శ్రమ దోపిడీ జరుగుతుంది సార్. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మాత్రమే సమస్య అని అనుకోకూడదు సార్. ఇది రాష్ట్రం యొక్క ఆరోగ్య సమస్య. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ వెంటిలేటర్లు కొని పారేస్తే పని జరగదు కదా సార్. పక్కన ఉండి కాపాడుకునే నర్సులు కావాలా? ఈ రోజు మీకు బాగోకపోతే మీరు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక సింగిల్ బెడ్ ఉన్న రూమ్ తీసుకొని ఒక 2-3 డాక్టర్ని అపాయింట్ చేసుకొని మీరు బతికి బయటకు వచ్చేస్తున్నారు. సామాన్యుని పరిస్థితి ఏంటి సార్? ఎంతమంది సార్, రోజుకి ఎంతమంది చనిపోతున్నారు? ఏ హాస్పిటల్లో అయితే నర్సులు సక్రమంగా ఉంటారో ఆ హాస్పిటల్ బాగుపడుతుంది సార్. ఈ రోజు టాప్ 5 హాస్పిటల్స్ ఇన్ ఇండియా, ఎయిమ్స్ న్యూఢిల్లీ, సిఎంసి వెల్లూరు, వీళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారంటే సార్, వాళ్ళు ప్రతి సంవత్సరం నర్సుల్ని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు మంచిగా పనిచేసే వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు. నర్సులకి గుర్తింపు లేకుండా అదేదో అనగారిపోయిన ప్రొఫెషన్ లాగా. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఊరికే నర్సింగ్ పాస్ అయిపోరు సార్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో పిఎస్సి నర్సింగ్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఒకటి సార్. ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మంది కాలర్స్ కాల్ చేస్తున్నారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి.